హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముకుట్టి ఎంఎన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేక కాళ్ళ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వేడి అయినాక తగ్గినంత నూనె వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసి మెత్తపడే వరకు ఉడికించాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అలానే తగ్గినంత సాల్ట్ వేసుకొని అదంతా మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత నేను నైట్ నానబెట్టుకున్న మేక కాళ్ళను మార్నింగ్ ఇంకా మెత్తగా అయిపోతాయని మార్నింగ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. వాటిని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని అదంతా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మినిట్స్ కలుపుకొని ఇంకా మూత పెట్టేయాలి. ఉడికిన తర్వాత టమాటోస్ కారం వేసుకోవాలి. తగ్గినంత వేసుకొని అదంతా మంచిగా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు ఉడికించాలి వాటరు. ఆ తర్వాత కొన్ని జొన్న పిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. ఆ కలుపుకున్న వాటర్ని మళ్ళీ దాంట్లో వేయాలి. కర్రీలా వాటర్ అంతా మంచిగా ఉడుకుతుంది అనగానే ఇంకా జొన్న పిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న జొన్న పిండి వాటర్ని మసులుతున్న కర్రీలో వేసుకోవాలి. వేసుకొని అదంతా మంచిగా కలుపుకోవాలి. సూప్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇంకా తింటే కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అదంతా ఒక 5 ఆర్ 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికిన తర్వాత మనకు మసాలా, గరం మసాలా అలానే ధనియాల పొడి వేసుకొని అదంతా మంచిగా కలుపుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. మేక కాళ్ళ కూర అని తెలంగాణలో పాయ అని అంటారు. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పాతకాలంలో పల్లెటూరులో చేసుకుంటారన్నమాట. వేసవి కాలంలో ఇది ఆరోగ్యానికి చాలా బలం ఇస్తుంది. మేక కాళ్ళ కూర తింటే కీళ్ళ నొప్పులు రావు అని చెప్తారు. ఇంకా పల్లెటూరులో కీళ్ళ నొప్పులు రావు, తగ్గుతాయి అని అంటారు. ఇంకా మేక కాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరైతే ఒక చిన్న లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.